తెలంగాణలో మునుగోడు హీట్ మామూలుగా లేదు. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో దేశ రాజకీయాలు తెలంగాణ చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాడర్ అంతా మునుగోడులోనే మకాం వేశారు. పొద్దున నుండి రాత్రి వరకు ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని సామాజిక వర్గాల ఓటు బ్యాంకును తమ వైపు డైవర్ట్ చేసుకునేలా ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక భవితవ్యం హైదరాబాద్ తో ముడిపడి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితానికి హైదరాబాద్ కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి. మునుగోడు నియోజకవర్గ ఓటర్లు కొంతమంది హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వీరి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుందని అంచనా. అయితే గెలుపు ఓటముల్లో ఈ వలస ఓటర్లే కీలకం కానున్నారు. దీనితో దృష్టి సారించిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మునుగోడు నియోజకవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయా ఓటర్లను ఎలాగైనా ఓటు వేయాలని రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,27,265 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ నుండి 200 నుంచి 500 వరకు ఓటర్లు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. దీనితో నాయకులు వారి జాబితాను సిద్ధం చేసుకున్నారు. అలాగే వారు నివాసం ఉండే ప్రాంతం, ఫోన్ నెంబర్లు సేకరించారు. వారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా చూడాలి. మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ దగ్గరలో ఉన్న అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ఆ కారణంగానే ప్రజలు వారి పిల్లల చదువు కోసం, బ్రతుకు తెరువు కోసం భాగ్యనగరం బాట పట్టారు. గట్టుప్పల్, తేరెట్పల్లి, కల్వకుంట్ల, కోంపల్లి గ్రామాల ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కు వలసపోయారు. వీరి సంఖ్య 25,000 ఉండడంతో ఆయా సామాజిక వర్గాల నేతలు వారిని కలిసే పనిలో పడ్డారు. ఆ ఓటర్లను కలిసి సమావేశాలు నిర్వహించి హామీలిస్తున్నారు. ఈ ఓట్లు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేయనుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.